హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 793కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి సోనీ వీనా 3 సో స్ట్రాప్ని అయితే లాంచ్ చేసిందనమాట. వీణ అంటే మోగించే వీణ కాదు, ఇది మనం చేతి పెట్టుకునే స్ట్రాప్ ఏదైతే ఉంటుందో వాచెస్కి, సో దాన్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో దీని ప్రత్యేకత ఏంటంటే మనకి స్ట్రాప్కి బ్యాక్ సైడ్ ఏదైతే బకీలు ఉంటుందో అక్కడ వచ్చేసరికి డిస్ప్లే అయితే వీళ్ళు అందిస్తుంటారు అనమాట. బ్లూటూత్తో మనం ఈ స్ట్రాప్ని కనుక మనం మొబైల్తో కనెక్ట్ చేసుకుంటే ఇన్కమింగ్ కాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మనకి హార్ట్ రేట్ సెన్సార్ని కూడా అయితే తీసుకొచ్చారు, అంటే హార్ట్ రేట్ మానిటర్ కూడా అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి అమెజాన్ అలెక్సా సపోర్ట్ని కూడా అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇంతే కాకుండా మీకు చాలా ఫీచర్స్ ఏవైతే ఫిట్నెస్ ట్రాకర్లో ఉండే ఫీచర్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి. అంటే స్టెప్ కౌంటింగ్ చూపిస్తూ ఉంటుంది, స్లీప్ మోనిటరింగ్ ఉంటుంది, అలాగే VO2 Max ఉంటుంది, స్ట్రెస్ అండ్ రికవరీ, బాడీ ఎనర్జీ కూడా అయితే మీకు ఇందులో అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మీకు అన్ని ఫీచర్స్ అయితే ఇప్పుడు ఈ స్ట్రాప్లో అయితే వస్తాయి. దీన్ని మీరు మామూలుగా వాడే రెగ్యులర్ ఏదైతే స్మార్ట్ వాచ్ కాకుండా మనం వాడే వాచెస్ ఉంటాయి కదా, సో వాటికి వచ్చేసరికి ఈ స్ట్రాప్ని మీరు పెట్టుకొని అయితే యూజ్ చేయవచ్చు. సో దాన్ని మీరు స్మార్ట్ వాచ్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏదైనా పాత వాచ్ ఉంది, సో మీకు స్మార్ట్ వాచ్ కూడా వాడాలనుకుంటున్నారు, ఈ టైంలో వచ్చేసరికి మీరు ఆ పాత వాచ్ను వదులుకోలేని పరిస్థితిలో సో ఈ స్ట్రాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతానే బాగానే ఉంది, బట్ అసలు దీని ప్రైస్ మాత్రం టూ మచ్ అయిపోయిందని చెప్పొచ్చు. దగ్గర 18,500 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉంది. నవంబర్ 27వ తారీఖు నుంచి వీటిని వీళ్ళు జపాన్లో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. చూద్దాం మరి మన ఇండియాకి తీసుకొస్తుందా లేదా అనేది. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 12 వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే మనకి ఇప్పుడు లీక్ అయినాయి. వచ్చేసరికి మనకి డాలర్స్ రూపాయలు అయితే లీక్ అయినాయి. సో తెలిసిందే కదా, మనకి యాపిల్ వచ్చేసరికి అక్కడ డాలర్ కాస్ట్ మనకి 73 రూపాయలు ఉంటాయి. సో ఇండియాకి వచ్చేసరికి వీళ్ళు దాన్ని 100 రూపీస్ చేసి అయితే తీసుకొస్తారు. దాని ప్రకారం కనుక చూస్తే ఇక్కడ మనకి ఐఫోన్ 12 మినీ 64GB వేరియంట్ మన ఇండియాలోకి వచ్చేసరికి 65,000 రూపాయలు ఉండబోతున్నట్టు తెలిసింది. అక్కడ వచ్చేసరికి $649 అయితే ఉందన్నమాట. ఇక 128GB వేరియంట్ $699 అక్కడైతే ఉందంటే మన ఇండియాలోకి వచ్చేసరికి 70,000 అయిపోతుంది. 256GB వేరియంట్ ప్రైస్ $799 అయితే ఉందంటే మన ఇండియాలోకి వచ్చేసరికి 80,000 రూపాయలు అయితే అయిపోతుంది. ఇక యాపిల్ ఐఫోన్ 12 కనుక చూసినట్టయితే దీని ప్రైస్ 64GB వేరియంట్ $749 ఉంది, అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి 75,000 అవుతుంది. 128GB వేరియంట్ $799 ఉంది, అంటే 80,000 మన ఇండియాకి వచ్చేసరికి ప్రైస్ ఉంటుందన్నమాట. 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి $899 అక్కడ ఉంది, అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి 90,000 రూపాయలు అయితే ఉండబోతుంది. ఇక ఐఫోన్ 12 Pro వచ్చేసరికి ఇది స్టార్టింగే 128GB వేరియంట్తో రాబోతుంది. $999 అంటున్నారంటే మన ఇండియాకి వచ్చేసరికి 1 lakh ఉంటుంది. 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 1,10,000 అయితే ఉంటుంది. 512GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 1,30,000 అయితే ఉంటుంది. ఇక 12 Pro Max ప్రైస్ చూసుకుంటే 128GB వేరియంట్ 1,10,000 రూపాయలు ఉంటే 256GB వేరియంట్ 1,20,000 రూపాయలు ఉండబోతుంది. 512GB వేరియంట్ 1,40,000 రూపాయలు ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇవన్నీ మనం డాలర్స్లో చూసుకున్నాం కదా. సేమ్ వీళ్ళు 2-3 ఇయర్స్ నుంచి డాలర్స్ని $1 100 రూపీస్ కింద మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. సో దాని ప్రకారం చూస్తే ఈ ప్రైజెస్లో అయితే మన ఇండియాలోకి మొబైల్స్ రాబోతున్నాయి. సో ఈసారి మరీ టూ మచ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే మనకి ఛార్జర్ కూడా ఉండదని చెప్పి రూమర్స్ కూడా వస్తున్నాయి. సో అవి కూడా స్ట్రాంగ్ అయిపోతే మళ్ళీ ఛార్జర్ మీరు విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. దానికి ఇంకో 5,000 రూపాయల దగ్గర మీరు ఖర్చు అయితే పెట్టాల్సి వస్తుంది. ఇక అలాగే మనకి యాపిల్ iWatch OS 7.1 బీటాని రీసెంట్గానే 5 రోజుల క్రితం అనుకుంటా రిలీజ్ అయితే చేసింది. బట్ ఒకసారికి ఆ టైంలో అందులో చూసుకుంటే బ్లడ్ ఆక్సిజన్ అలాగే వాచ్ ఫేసెస్ అయితే మిస్ అయినాయి. ఇప్పుడు పబ్లిక్ బీటా 2 అయితే రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో మీకు మిస్ అయిన ఏవైతే బ్లడ్ ఆక్సిజన్ అలాగే వాచ్ ఫేసెస్ ఉన్నాయో వీటిని వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు. సో తర్వాత చూసుకుంటే మనకి రియల్మీ నిన్నే మనం మాట్లాడుకున్నాం, రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రోని తీసుకురాబోతుందని చెప్పేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్స్తో. సో దాంతోపాటు వీళ్ళు వచ్చేసరికి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రోని కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా మాధవ్ షేట్ అయితే టీజ్ చేస్తున్నాడు. ఇవి వచ్చేసరికి మనకి చూడడానికి కొంచెం ఒప్పో కైండ్ ఆఫ్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాగా లుక్ అయితే కనిపిస్తుంది. బట్ వచ్చేసరికి ఇవి కూడా మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్స్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే ఇది మనకి సూపర్ లో లేటెన్సీ కూడా ఉండబోతున్నట్టుగా ఈ టీజర్ ద్వారా తెలుస్తుంది అనమాట. 94 milliseconds వరకు మనకి లో లేటెన్సీ అయితే ఉండబోతుంది. సో ప్రైస్ మాత్రం నేను అనుకోవడం 5,000 రూపాయల దగ్గర పెడతారు అనుకుంటుంది దీన్ని. ఇంకా అలాగే మనకి రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూస్తే ఇప్పుడు మరికొన్ని డివైసెస్ అయితే ఇక్కడ మనకి స్పాట్ అయినట్టుగా తెలుస్తుందండి. సో దీని ప్రకారం చూస్తే మనకి ఈ నెల 7వ తారీఖున రియల్మీ కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకురాబోతుంది. అందులో ఇవి కూడా ఉంటాయని చెప్పి కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి రియల్మీ C17 కూడా అయితే కనిపిస్తుంది. ఇది కాకుండా మనకి ఒక స్మార్ట్ బల్బ్ కూడా ఇక్కడైతే స్పాట్ అయింది. పవర్ బ్యాంక్స్ కూడా 2 స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. 10,000 mAh బ్యాటరీతోను, ఇంకోటిసరికి 20,000 mAh బ్యాటరీతోను. అలాగే రియల్మీ స్మార్ట్ ప్లస్, రియల్మీ కెమెరా 360 degrees, రియల్మీ వాచ్ ఎస్, రియల్మీ సెల్ఫీ ట్రైపాడ్ ఒకటి. సో ఇవన్నీ అయితే ఇప్పుడు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే లిస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇవన్నీ మనం ఈ నెల 7వ తారీఖున
లాంచ్లో చూడొచ్చేమో చూద్దాం. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి వివో నుంచి వివో X50 Pro Plus ఈ మొబైల్ని రీసెంట్గానే వీళ్ళైతే లాంచ్ చేశారు. ఇది కెమెరా సెంట్రిక్ మొబైల్ కింద అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సరికి గింబల్ కైండ్ ఆఫ్ కెమెరా అయితే యూజ్ చేశారు. సో ఇప్పుడు ఇది మనకి డెక్సో మార్క్లో మంచి స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది. 127 స్కోర్ అయితే చేసిందనమాట. ఈ స్కోర్తో డెక్సో మార్క్ టాప్ 3 పొజిషన్లోకి అయితే వచ్చి చేరుకుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి టాప్ 1 ప్లేస్లో 130 స్కోర్ చేసి Xiaomi Mi 10 Ultra ఉంటే సెకండ్ ప్లేస్లో Huawei P40 Pro అయితే ఉంది. సో థర్డ్ నుంచి చూసుకుంటే మనకి వన్ ప్లస్ అతి త్వరలో ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఈ టీజర్లో మనకి ఏమి రివీల్ అవ్వలేదు, కానీ జస్ట్ మనకి ఏదైతే ఇయర్ టిప్ ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు. సో మనకి ఎక్కువ సమాచారం ప్రకారం చూస్తే వన్ ప్లస్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో వన్ ప్లస్ బడ్స్ జెడ్ అని చెప్పి అయితే తీసుకురాబోతుంది అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు టీజ్ చేస్తున్న దాని ప్రకారం చూస్తే వాటినే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. దీన్ని కూడా మనకి OnePlus 8T ఈ మొబైల్ వచ్చేసరికి ఈ నెల 14వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు కదా. సో దాంతోపాటు వీటిని కూడా తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకా OnePlus 8T ఈ మొబైల్ వచ్చేసరికి ఇంతకుముందు తీసుకొచ్చిన OnePlus 8తో కంపేర్ చేసి చూసినట్టయితే కొంచెం పొడుగు వెడల్పు ఉంటుందని చెప్పి అయితే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. బట్ ఒకసారి మనకి డిస్ప్లే సైజ్ చూస్తే మాత్రం OnePlus 8 లాగే ఉంటుంది, కాకపోతే కొద్దిగా పొడుగు పెరిగి వైడ్గా అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది మనకి స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 91.9% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీని ప్రకారం చూస్తే కొంచెం బెజల్స్ ఏమైనా పెద్ద అవుతాయేమో చూడాలి. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి డెవలపర్స్ నుంచి ఇండియన్ డెవలపర్స్ వచ్చేసరికి ఓన్ యాప్ స్టోర్ని క్రియేట్ చేయాలని చెప్పి డెవలప్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్గానే మనకి ప్లే స్టోర్లోంచి పేటిఎంని అయితే తీసేశారు. సో దానికి రీజన్ ప్లే స్టోర్లోని ఏవైతే పాలసీస్ ఉన్నాయో దీనికి విరుద్ధంగా ఉన్నందుకు సో వాళ్ళని వచ్చేసరికి అక్కడ అయితే రిమూవ్ చేశారు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ స్విగ్గీ అండ్ జొమాటోని కూడా ఇదే రకంగా తీసేసినట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే గూగుల్ పాలసీకి వీళ్ళు కొంచెం విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి తర్వాత పేటిఎం కూడా వీళ్ళ మీద చాలా మాట అయితే అనింది గూగుల్ ప్లే స్టోర్ని. సో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ సొంత చట్టాలను వీళ్ళు రచించుకొని సో చాలా కఠినంగా అయితే వ్యవహరిస్తున్నారు, మాకు మార్చుకునే టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి పేటిఎం కూడా ఇంతకుముందు చెప్పింది. సో ఇప్పుడు వచ్చేసరికి ప్లే స్టోర్కి ఆల్టర్నేటివ్గా సో ఇంకో ప్లే స్టోర్ని అయితే తీసుకురావాలి, ఇది ఇండియన్ ప్లే స్టోర్ అయి ఉండాలని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. దీనితోడు ఈ మధ్య వచ్చేసరికి పర్సంటేజ్ వార్ కూడా అయితే నడుస్తుంది. సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వీళ్ళు ఇన్ యాప్ పర్చేజింగ్లో 30% అనేది ప్లే స్టోర్కి అయితే ఇవ్వాలి. సో ఓన్లీ ఇదని కాదు, మనకి యాప్ స్టోర్లో కూడా అంటే యాపిల్లో కూడా యాప్ స్టోర్కి 30% అయితే ఇవ్వాలి. సో వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ యాప్ స్టోర్ని తీసుకొద్దాం అని చెప్పేసి భావిస్తున్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి మీరు ఏమైనా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకుంటే అంత సేఫ్ అయితే కాదు. ప్లే స్టోర్ పాలసీస్ కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆండ్రాయిడ్ యూజర్స్ సో వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండటం కోసమే వాళ్ళు ఆ పాలసీని అయితే కట్టుదిట్టం చేస్తూ ఉంటారు. సో ఇవి వచ్చేసరికి డెవలపర్స్కి నచ్చకపోవచ్చు, బట్ వచ్చేసరికి ఈ పాలసీస్ చాలా మంచి అని చెప్తాను నన్ను అడిగితే. సో దీనివల్ల మీ పర్సనల్ డేటా మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న థర్డ్ పార్టీ ఏదైతే ప్లే స్టోర్లు ఉన్నాయో సో వాటిలో వచ్చేసరికి మీకు ప్లే స్టోర్లో దొరకని యాప్స్ని కూడా వీళ్ళు ఇందులో అయితే పెట్టేస్తారు. సో దాంట్లో వీళ్ళు ఎలాంటి యాక్సెస్ మనల్ని అడుగుతారో, మనం ఎటువంటి యాక్సెస్ వాళ్ళకి ఇస్తామో, వాళ్ళు ఆ యాక్సెస్ ద్వారా మన డేటాని ఏ రకంగా దుర్వినియోగపరుస్తారో కూడా మనకైతే తెలియదు. నన్ను అడిగినంత అయితే మాత్రం ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అది ఇండియన్ అయినా సరే అలాంటి వాటిని అయితే నేను ఎంకరేజ్ చేయను. సో ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోమని అయితే నేనైతే చెప్తాను. సో తర్వాత నుంచి చూసుకుంటే మన శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 సో రీసెంట్గానే ఈ ట్యాబ్ A7ని మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఇందులో వైఫై వేరియంట్ ప్రీ బుకింగ్ ఆర్డర్లు అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. దీని ప్రైస్ వస్తే 17,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు, అంటే దగ్గర 18,000 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. సో ప్రీ బుక్ చేసుకోవాలంటే ఈ రోజు నుంచి అయితే ప్రీ బుక్ చేసుకోవచ్చు. మీకు సేల్స్ వచ్చేసరికి మీకు అక్టోబర్ 12 అంటే ఈ నెల 12వ తారీఖు నుంచి సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో మీకు ఆన్లైన్ క్లాసెస్ కోసం అలాగే వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఒక ట్యాబ్ చూస్తున్నారు అంటే సో ఖచ్చితంగా మీకు ఆ ప్రైస్లో ఇది బెస్ట్ అని చెప్తాను అనమాట. సో వైఫై వేరియంట్ మీ ఇంట్లో వైఫై ఉంటే చక్కగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను కూడా ఆలోచిస్తున్నాను ఇది ఒకటి కొనుక్కుందామా అని చెప్పి. సో ఇంకా ఫైనల్గా చూసుకుంటే మనకి జియో నుంచి సో జియో వచ్చేసరికి ఒక ఆండ్రాయిడ్ మొబైల్ అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సో ఇవైతే రూమర్స్ అన్ని మిగిలిన బట్ వచ్చేసరికి ఇప్పుడు అది కన్ఫర్మ్ అయితే అయినట్టుగా తెలుస్తుంది. ఇది వచ్చేసరికి మనకి గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయింది. 5,000 లోపు వీళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ అయితే
తీసుకురావాలని చెప్పేసి జియో అయితే భావిస్తుంది అనమాట. సో ఇక్కడ గూగుల్ కాన్సోల్లో మనకి స్పాట్ అయిన దాని ప్రకారం చూసుకుంటే ఇది మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. 1GB ర్యామ్ అలాగే 2GB ర్యామ్ 2 వేరియంట్లు అయితే ఇది రాబోతున్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 215 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఇక్కడ మనకు మొబైల్ డిజైన్ కనుక చూస్తే ఇది మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోలో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇంకా దీని ప్రైస్ మనకి 5,000 లోపంటే 4,000కు వీళ్ళైతే తీసుకొస్తారు. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మీద అయితే ఈ మొబైల్ అయితే రన్ అవుతుంది. అంటే మనకి ఇది ఎంట్రీ లెవెల్ మొబైల్ కింద వీళ్ళైతే తీసుకురావచ్చు. సో చూద్దాం మరి జియో ఎటువంటి మొబైల్ని మనకి ఇప్పుడు తీసుకురాబోతుంది అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహాలు సందేహాలు ఏమిటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.